ఒక చిన్న గ్రామంలో రాజు అనే బాలుడు ఉండేవాడు. అతని కుటుంబం పేదది, కాని వారు దేవుని మీద విశ్వాసం ఉన్న క్రైస్తవ కుటుంబం. ప్రతి ఉదయం వారు బైబుల్ చదివి ప్రార్థన చేసేవారు. ఒకరోజు రాజు తన తండ్రినడిగాడు, నాన్నా, మనం పేదవాళ్లం, కాని మీరు ఎప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తారు, ఎందుకు? తండ్రి చిరునవ్వుతో చెప్పాడు, బిడ్డా, క్రైస్తవుడిగా ఉండటం అంటే ధనం ఉండటం కాదు, దేవుడు మనతో ఉన్నాడనే విశ్వాసం ఉండటం. ప్రపంచం మనల్ని చిన్నగా చూడొచ్చు, కాని దేవుడు మనల్ని గొప్పగా ఉపయోగించగలడు. ఆ మాటలు రాజు మనసులో నిలిచిపోయాయి. సంవత్సరాలు గడిచాయి. రాజు పెద్దయ్యాడు. చాలా కష్టపడి చదివి ఒక మంచి టీచర్ అయ్యాడు. గ్రామంలోని పేద పిల్లలకు ఉచితంగా చదువు చెప్పడం ప్రారంభించాడు. ఒకరోజు గ్రామంలోని ఒక వృద్ధుడు అడిగాడు, నువ్వెందుకిలా సేవ చేస్తున్నావు? రాజు చిరునవ్వుతో చెప్పాడు, నేను చిన్నప్పుడు నా తండ్రి చెప్పిన ఒక మాట ఎప్పటికీ మర్చిపోలేను. క్రైస్తవుడు అంటే ప్రేమను చూపించే వ్యక్తి. దేవుడు మనకిచ్చిన దయను ఇతరులకు పంచడం. ఆ గ్రామంలో చాలామంది రాజు జీవితాన్ని చూసి దేవుని ప్రేమను అర్థం చేసుకున్నారు. మోరల్: క్రైస్తవుడు అంటే పేరు మాత్రమే కాదు, ప్రేమ, విశ్వాసం, సేవతో జీవించే మనిషి.